లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. నమస్కారం అండి. 2024 సెప్టెంబర్ మాసంలో ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. దానికన్నా ముందు ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఈ వీడియోని పూర్తిగా చూడండి. చాలా ఉపయుక్తకరమైన విషయాలని మరియు పరిహారాలని మీరు తెలుసుకోవచ్చు. ఈ ఒక ద్వాదశ రాశి వాళ్ళ మాస ఫలితాలు చెప్పుకునే ముందు ఒక నిమిషం పాటు శని గ్రహానికి సంబంధించిన ఒక చిన్న క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. చూడండి, ఏ గ్రహ కారకత్వాలకైనా మనం ఇబ్బంది పెట్టినట్లు కనుకైతే ఆ గ్రహం అనేది మనకి బలహీనపడుతుంది. ఒకవేళ శని గ్రహం గనక బలహీనపడి మీరు పనిచేసే చోటు మీ కింద పనిచేసే వాళ్ళతో మీరు ఇబ్బందులు ఏమైనా పడుతూ ఉన్నట్లు కనుకైతే ఖచ్చితంగా శని గ్రహం బలహీనపడింది అని అర్థం. సో అలాంటి శని గ్రహానికి మనము ఎలా కూల్ చేసుకోవాలి, మనం ఎలా శాంతింప చేసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ శని గ్రహానికి సంబంధించినది మనకి ఆ ఒక నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గాలి అంటే ప్రతి మాసంలో వచ్చే ప్రదోష అంటే త్రయోదశి రోజు, శని త్రయోదశి రోజు ప్రదోష కాలంలో ఈశ్వరుడికి తైలాభిషేకం, ప్యూర్ నువ్వుల నూనెతో తైలాభిషేకం చేపిస్తూ వెళ్ళాలి. కాలభైరవేశ్వరుడికి అప్పుడప్పుడు బూడిద గుమ్మడికాయ దీపాన్ని ఆ టెంపుల్కి వెళ్ళి వెలిగించడానికి ప్రయత్నం చేయాలి. నల్ల నువ్వుల ఒత్తులను ప్రతిరోజు శివాలయంలో నువ్వుల నూనెతో వెలిగిస్తూ ఉండే ప్రయత్నం చేసుకుంటూ పోవాలి. ఇన్ని రోజులని మీరు ఒక దీక్షలాగా చేయండి. ఖచ్చితంగా శని మనకి ఇబ్బంది పెట్టకుండా కాస్త రిలీఫ్ ఇస్తాడు. ఇంకోటి చెప్పాలనుకుంటున్నాను. చాలామందికి శని గ్రహం గురించి చాలా నెగిటివ్ అనేది ఇంపాక్ట్ అనేది నెగిటివ్ ఒక థాట్స్ అనేది ఉంటుంది. శనిదేవుడు అంటే భయపడుతూ ఉంటారు. అయితే ఇక్కడ చెప్పాలనుకుంటున్నానండి. శని గ్రహానికి శని దేవుడిని ఈజీగా మీరు మీ వైపు టర్న్ చేసుకోవచ్చు. అదే గురు గ్రహాన్ని మాత్రం మనం తొందరగా శాంతింప చేసుకోలేము. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. శని గ్రహానికి కావాలంటే మనము ఈజీగా ఆయన్ని శాంతి చేయొచ్చు. అయితే గురుగ్రహాన్ని ఎల్లప్పుడూ మనం చాలా కష్టపడాలి. గురుగ్రహం బాగాలేకపోతే ఇక్కడ ఫైనాన్షియల్లీ చాలా డిస్టర్బెన్సెస్ మనం ఫేస్ చేస్తూ వెళ్ళాలి. ఒక్క గురు శాపం గనక ఉన్నట్లు కనుక అయితే మీరే ఆలోచించండి. ఒక గురువు శాపం ఇచ్చాడంటే వెనక్కి తీసుకోడు. ఆ శాపం అంతా అయిపోయే వరకు మనం అనుభవిస్తూనే వెళ్ళాలి. అదే శనికి కొన్ని కన్నీళ్లు వేసేసాము అంటే, కొన్ని మంచి పనులు చేశామంటే, ఆయన దృష్టిలో పడ్డామంటే ఖచ్చితంగా శని కూల్ అయిపోతాడు. అంటే చాలా మందికి కొద్దిగా నెగిటివ్ అనేది ఉంటుంది. నెగిటివ్ థాట్స్ అంటే ఒక నెగిటివ్ మైండెడ్గా ఆలోచిస్తూ ఉంటారు. శని అంటే భయము, గురువుని ఈజీగా బట్ ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. శనిని కావాలంటే ఈజీగా కూల్ చేసుకోవచ్చు. గురుగ్రహాన్ని ఈజీగా కూల్ చేసుకోలేము, చాలా కష్టపడాలి. గురుగ్రహం మనము కూల్ చేసుకోవాలంటే చాలా కష్టం పడాలి. అయితే ఈ ఒక 2024 సెప్టెంబర్ మాసంలో ఈ ఒక గ్రహాలు ఏ రాశిలో సంచారం చేయబోతున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా రాహు మీన రాశిలో సంచారం, కేతు కన్యా రాశిలో సంచారం, శని
వక్ర మార్గంలోనే కుంభరాశిలో సంచారం, గురువు వృషభ రాశిలో సంచారం, కుజుడి మాసమంతా కూడా మిథునంలో సంచారం. సూర్యుడు మనకి సెప్టెంబర్ 16వ తేదీ నుంచి కన్యా రాశిలో సంచారం, అంటే సెప్టెంబర్ 16వ తేదీ వరకు సింహంలో, తదుపరి కన్యా రాశిలో సంచారం. బుధుడు సెప్టెంబర్ 23వ తేదీ నుంచి కన్యా రాశిలో సంచారం. శుక్రుడు సెప్టెంబర్ 18వ తేదీ నుంచి కన్యా రాశిలో సంచారం. మరియు శుక్రుడు సెప్టెంబర్ చివరి వారంలో తులారాశికి వెళ్ళి సంచారం చేయబోతున్నారు. ఈ ఒక గ్రహ సంచారం రీత్యా ద్వాదశ రాశి వాళ్ళకి తదుపరి రాశి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ ఒక 2024 సెప్టెంబర్ మాసంలో ఏ గ్రహాలు యోగిస్తున్నారు అని తెలుసుకున్నట్లు కనుకైతే ముఖ్యంగా పంచమ స్థానంలో ఉంటున్న గురువు గారు, షష్ఠ స్థానంలో ఉంటున్న కుజుడు, ఈ మాసమంతా కుజుడు అద్భుతంగా యోగిస్తున్నాడు. తర్వాత మనకి తృతీయ స్థానంలో రాహు యోగిస్తున్నాడు. ముఖ్యంగా మకర రాశి వాళ్ళకి కాస్త ఆర్థిక పరమైన అంశాలలో బాగుంటుంది. ఈ ఒక మాసంలో ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు కూడా ఉండవు. అయితే కుటుంబ పరిస్థితులు అలాగే ఉంటాయి. కుటుంబంలో కొన్ని చికాకులు, మనస్పర్ధలు లాంటివి వచ్చే సూచనలు. తర్వాత కాస్త కోపము ఎక్కువ అయ్యే సూచనలు కూడా ఉంటాయి. ప్రతి చిన్న విషయానికి కోపించుకోవడము. ఎందుకు కోపం వస్తూ ఉంటుంది? ప్రతి పని, మీరు ఏ పని అనుకున్నా కూడా అవి సఫలంగా సాగవు, సరిగా సాగవు. ఏ చిన్న పని అనుకున్నా కూడా అవి అక్కడికక్కడే ఆగిపోతూ ఉంటాయి. దీని వలన ఫ్రస్ట్రేషన్ వలన కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులు కూడా, చదువుకునే విద్యార్థులకి ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. మకర రాశి వాళ్ళకి ముఖ్యంగా తండ్రికి సంబంధించిన విషయంలో ఇబ్బందులు, అంటే తండ్రికి ఆరోగ్య సమస్యలు కావచ్చు, తండ్రి తరపున బంధువుల నుంచి ఏదైనా చెడు వార్తలు లాంటివి కూడా వినిపించడానికి ఒక మాసంలో కాస్త అవకాశాలు కూడా కల్పిస్తూ ఉంటాయి. ప్రతి పనిలో కూడా ఆటంకాలు, ప్రతి పనిలో డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటుంది. శారీరక అలసట ఎక్కువగా ఉంటుంది. అంటే శరీరానికి కొద్దిగా ఇబ్బంది కలిగించే సూచనలు కూడా కనిపిస్తూ ఉంటుంది ఈ యొక్క మాసంలో. అతిగా కష్టపడితే గాని పనులు అవ్వవు, అలాంటి సిచ్యుయేషన్ ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. అయితే మకర రాశిలో పుట్టిన వాళ్ళకి ఒక మాసంలో శుక్రుడు కాస్త యోగిస్తున్నాడని చెప్పుకోవచ్చు. దశమాధిపతి అయిన శుక్రుడు దశమ స్థానంలోనే సంచారం అనేది అద్భుతంగా ఉంటుంది. ఈ మీడియా రంగంలో పనిచేసే వాళ్ళకి చాలా బాగుంటుంది. మంచి గుర్తింపు లభిస్తుంది. మీ యొక్క ఉద్యోగంలో మంచి గుర్తింపు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆర్థికంగా కూడా లబ్ధి అందుకుంటూ ఉంటారు. వాహన సౌఖ్యం ఉంటుంది. వాహనం కొనుగోలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటుంది ఒక మాసంలో. లోన్ అప్లై చేసైనా కూడా వాహనం తీసుకునే అవకాశాలు సెప్టెంబర్ 18వ తేదీ తర్వాత కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే పంచమ స్థానంలో గురువు బాగున్నాడు, తృతీయ స్థానంలో రాహు బాగున్నాడు. అయితే సూర్యుడు బాగలేదు. అష్టమాధిపతి మకర రాశి వాళ్ళకి లేదా మకర లగ్నం వాళ్ళకి సూర్యుడు అంత మంచి గ్రహం కాదు. పైగా ద్వితీయ స్థానంలో ద్వితీయాధిపతి అయిన శని వక్రించడం అనేది, కుటుంబ స్థానంలో ఉంటున్న శని వక్రించడము కుటుంబ వ్యక్తులకి ఇబ్బందులు, కుటుంబ వ్యక్తులతో మీకు ఇబ్బందులు, వ్యక్తులకి ఆరోగ్య సమస్యలు కావచ్చు, లేదా వాళ్ళ నుంచి మీకు ఇబ్బందులు, ఇలాంటి డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. తర్వాత ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. శారీరక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. సుఖానికి భంగం అనేది ఎక్కువగా ఉంటుంది. స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ప్రతి పనిలో కూడా ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. సో వీటి మధ్యలో కూడా కొన్ని ఉద్యోగం విషయంలో అభివృద్ధి, కాస్త ఆర్థిక విషయంలో అభివృద్ధి ఉంటుంది. ఇన్ని సమస్యలు ఉన్నప్పటికీ ఈ ఉద్యోగము, ఆర్థిక విషయంలో అభివృద్ధి ద్వారా మీరు కాస్త ముందుకు సాగే ప్రయత్నం చేసుకుంటారు. ఓవర్గా ఎగ్జైట్ అవ్వడం లాంటిది, స్పీడ్గా పరిగెత్తడం లాంటిది ఇవన్నీ చేయకండి. ఎందుకంటే సూర్యుడు గ్రహణ దోషం, అష్టమాధిపతి నవమస్థానంలో కేతువుతో కలవడం అనేది అంత మంచిది కాదు. కాస్త మీరు ఇబ్బందులు రాకుండా చూసుకునే ప్రయత్నం చేయండి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ ముఖ్యంగా మీరు చేసుకోవాల్సింది ఏంటంటే, ప్రతి రోజు కూడా కాకులకి, కుక్కలకి ఆహారాన్ని అందించడానికి, ఆహారం మరియు నీళ్ళని అందించడానికి ప్రయత్నం చేయండి. తర్వాత ముఖ్యంగా మీరు చేసుకోవాల్సిందల్లా కాలభైరవేశ్వర అష్టకం చదువుకోండి. ఒక 48 రోజులకు ఒక టార్గెట్ పెట్టుకొని మీరు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. తర్వాత సూర్యుడికి ఇష్టమైన గోధుమ రవ్వతో చేసిన పాయసాన్ని శివాలయంలో అర్పించడానికి ప్రయత్నం చేయండి.
తర్వాత ముఖ్యంగా చేసుకోవాల్సిందల్లా మీరు కాలభైరవేశ్వరుడు ఆలయంలో బూడిద గుమ్మడికాయ దీపాన్ని వెలిగించడానికి ప్రయత్నం చేయండి. ఈ ఒక వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే